హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. చెప్పాను కదా ఆల్రెడీ మన ఛానల్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చేస్తానని. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి ఒక ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ చేశాను. ఇది 5 మీటర్స్ వచ్చిందనమాట. నాకు అన్ని పోగా 266 రూపీస్కి అయితే ఫ్యాబ్రిక్ వచ్చింది. క్రేప్ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. ఇదేంటంటే మల్టీ కలర్ వచ్చేసింది, మొత్తము చెక్స్ టైప్ లాగా కొంచెం అలా చాలా బాగుందన్నమాట. అండ్ దీనికోసం అయితే నేను ఇక్కడ 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్, అలాగే 3 మీటర్స్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీరు కొంచెం హైట్ ఎక్కువ ఉంటే కనుక క్రేప్ తీసుకోండి. నేను కూడా నార్మల్గా లాంగ్ డ్రెస్సెస్కి అయితే కనుక ఖచ్చితంగా క్రేపే తీసుకుంటాను. బట్ ఇక్కడ నేనేంటంటే నీ లెంత్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే యాంకిల్కి నీకి మిడిల్లోకి అనమాట. సో అందుకనే పాలిస్టర్ తీసుకున్నా, అదైతే ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనేసి. క్రేప్ అనుకోండి మనకి మళ్ళీ కొంచెం ఎక్స్ట్రాగా వేస్ట్ అయిపోతుంది క్లాత్. అండ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ డబుల్ ఫోల్డ్ వేసుకున్నాను అనమాట క్లాత్. నా టోటల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. సో 1 ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం మొత్తం 16 ఇంచెస్ హైట్ అయితే ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇదిగోండి ఇలా డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి సేమ్ హ్యాండ్ డౌన్ కూడా, ఐ మీన్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చెస్ట్కి వచ్చేసి నేను 9.5 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా క్లాత్ కోసము. అండ్ ఇక్కడ నా వేస్ట్ రౌండ్ వచ్చేసి 34 అనమాట. సో నేను ఇక్కడ 8.5 అలా పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ ఏమో ఖర్చు కోసము, డాట్స్ కోసము, 2 ఇంచ్ ఏమో ఖర్చుల కోసం అనమాట. ఇది ఇక్కడ మొత్తం అంతా స్ట్రైట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి. మీరు నార్మల్గా ఎల్ సైజు, ఎక్సెల్ సైజు, సో అలా కంటే లేకపోతే ఏజ్ బట్టి కంటే కూడా ఎప్పుడైనా సరే మీరు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి పైకి ఒక 1.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. అండ్ టోటల్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 7 ఇంచ్ తీసుకున్నాను కదా. సో దీనికి మధ్యలో కంటే 3.5 ఇంచ్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన మెజర్మెంట్ ఉంటుంది కదా, అంటే ఖర్చు వరకు వేయకూడదు అనమాట. ఈ మార్కింగ్ ఎగ్జాక్ట్గా మనం ఎక్స్ట్రా ఖర్చు యాడ్ చేస్తాం కదా, సో ఆ స్టార్టింగ్ పాయింట్ వరకు పెట్టేసుకొని ఇక్కడైతే మార్క్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే 1 ఇంచ్ కింద నుంచి పైకి అయితే మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి సైడ్స్ జాయింట్స్ చేస్తాం కదా, సో అప్పుడు అది జారిపోయినట్టు ఉండకుండా మనకి కరెక్ట్గా లైన్గా ఒక లెవెల్లో కనిపిస్తుంది అనమాట. సో ఇదే మార్కింగ్ మీద మొత్తం అంతా అయితే కట్ చేసేసుకోవాలి. నార్మల్గా అయితే ఒక 70 పాయింట్స్ ఆర్ 80 పాయింట్స్ సరిపోతుంది. బట్ నేనేంటంటే ఫస్ట్లో ఒకే మోడల్ స్టిచ్ చేద్దాము అనేసి అయితే ఇది తీసుకోను అనమాట. 1 మీటర్ తీసుకుంటే సో కొంచెం ఎక్కువ తక్కువ అయినా ఉంటుంది అనేసి ఎప్పుడైనా సరే బాడీ పార్ట్కి 1 మీటర్ తెచ్చేసుకుంటాను. ఇంకా మిగిలిన ఏవైనా చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ అలాంటి వాటికి యూజ్ చేసినప్పుడు వాటిలో యూజ్ చేసేస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పైన షోల్డర్ వరకు కూడా మొత్తం అంతా నేను ఇలా వేసుకున్నాను అనమాట. ఒక 1/2 ఇంచ్ లోపల సైడ్కి పెట్టుకుంటున్నాను. ఒకవేళ మీకు చుంచులు అవి రావు, కరెక్ట్గానే ఉంటుందంటే ఓన్లీ మిడిల్ పార్ట్ వరకు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే షోల్డర్ దగ్గర నుంచి కూడా లోతు తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అండ్ నెక్ డౌన్ వచ్చేసి 4.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా తీసుకొని ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకొని ఇక్కడ నుంచి నేను ఇంకొక 2 ఇంచెస్ కిందకి ఒక జస్ట్ వీ కట్ లాగా అయితే పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని 4.5 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. మీరు ఇంకా డీప్ పెట్టారనుకోండి, నేను ఏంటంటే ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను కాబట్టి మీరు ఫుల్గా ఇంకా డీప్ పెట్టారనుకోండి మనకి ఏంటంటే పట్టేసినట్టు అదొకలాగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఇలాంటి మొత్తం అంటే ఫుల్ షోల్డర్ వచ్చినప్పుడు ఎక్కువ లెంత్ డీప్ ఎక్కువ పెట్టుకోకుండా ఉంటేనే బెటర్. అండ్ ఇక్కడ నుంచి చిన్న కట్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ డాట్స్ కోసం అయితే 3.5 ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసుకుని అక్కడ నుంచి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఆ 1 ఇంచ్ మనకి డాట్స్లోకి వెళ్ళిపోతుంది. అండ్ పైనకి కూడా 3.5 ఇంచ్ హైట్ పెట్టుకున్నాను. మీరు కావాలంటే 4 ఇంచెస్ అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసేసుకొని ఇక్కడ మిడిల్లోకి చిన్నగా కట్ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే మనకి ఒక ఐడియా ఉంటుంది మనకి ఎక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి అని. ఇప్పుడు బ్యాక్ సైడ్లో అయితే ఇంకేం మార్కింగ్స్ అవసరం లేదు, కటింగ్స్ కూడా అక్కర్లేదు. బట్ జస్ట్ ఒక నెక్ అనేది మనము కట్ చేసేసుకుంటే సరిపోద్దండి.
సేమ్ బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నామో విత్ అదే తీసేసుకొని కింద లెంత్ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకున్నాను అనమాట. డెప్త్ సేమ్ ఇదే విధంగా పెట్టేసుకొని యూ షేప్లోనే మార్కింగ్ చేసేసుకుంటున్నాను, వేరే షేప్ ఏం పెట్టట్లేదు. ఇదిగోండి ఈ విధంగా ఫ్రీ కర్వ్ అయితే మార్క్ చేసేసుకొని ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువే ఉంది, బికాజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఒకే దాంట్లో పోస్ట్ చేసేసాను అనమాట. అంటే మళ్ళీ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసి మళ్ళీ సెకండ్ పార్ట్ ఎక్కడుందో వెతుక్కొని సో అదంతా మీకు కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకని నేనైతే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక చివరి నుంచి అయితే ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. అంటే మిడిల్లోకి లేకపోతే 1 మీటర్ అట్లా కట్ చేసేసి ముందే పెట్టుకోవడం కంటే మనం లైనింగ్ ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఒక కార్నర్ నుంచి మనం ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. నేను ముందు ఫోల్డ్ చేశాను కదా, సో అలా ఫోల్డ్ చేసుకుంటే నాకైతే సైడ్స్ ఇంకా జాయింట్స్ పడుతున్నాయి. సో అందుకనేసి దీన్ని మళ్ళీ వేరేలాగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి దీనికి సరిపడా అయితే కట్ చేశాను అనమాట. ఎప్పుడైనా సరే మనం ముందు సేమ్ లైనింగ్ ఉన్నట్టే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేయకూడదు, ఎందుకంటే స్టిచ్ చేసిన తర్వాత మనకి ఒక్కొక్కసారి క్లాత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని మ్యాక్సిమం నేనైతే షేప్స్ అవేమీ కట్ చేయకుండా జస్ట్ బాక్స్ లాగానే కట్ చేసుకుని పెట్టేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం అయితే చూపిస్తున్నాను మార్కింగ్. ఇది వచ్చేసి పైన చిన్న బుట్టలాగా వచ్చేలాగా అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది, సో మార్కింగ్ అయితే అయిపోయింది అనమాట, క్లిప్ మిస్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. నా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 10 ఇంచ్ అనమాట. సో 1 ఇంచ్ ఏమో ఎక్స్ట్రాగా మనము ఖర్చు కోసము స్టిచ్చింగ్ కోసము, అండ్ ఇక్కడ నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచ్, అలాగే 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట. ఇది వచ్చేసి నా మెయిన్ హ్యాండ్ లెంత్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్కి చేసుకొని ఇదిగోండి ఇక్కడికి క్రాస్గా ఇక్కడి నుంచి క్రాస్గా అయితే మనము మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఒక 3 ఇంచెస్ ఫ్రంట్లో వదిలేసి అక్కడి నుంచి కిందకి డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనకి హ్యాండ్ ఎంతైతే ఉందో ఆ మిడ్ పాయింట్కి ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది మార్క్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడి నుంచి పైకి, అంటే ఎక్స్ట్రా పెట్టిందంతా కూడా 5 ఇంచ్ పెట్టాను కదా, సో ఆ 5 ఇంచెస్ అంతా కూడా మనకి ప్రిల్స్ లాగా వస్తాయి అన్నమాట హ్యాండ్ దగ్గర. ఇలా పెట్టేసుకొని నేను సైడ్స్లోనేమో ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే యాడ్ చేసుకుని ఇలా కట్ చేసేసుకొని ఇక్కడైతే నేను ఒక చిన్న డాట్ పెడుతున్నాను అనమాట. ఘాట్ లాగా పెట్టుకుంటే మనకి ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ప్రిల్స్ పెట్టాలి అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇక్కడ మిడ్ పాయింట్లో కూడా నేను ఒక చిన్న ఘాట్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్గా మనము కింద కట్ చేసుకోవాల్సిందనమాట. ఇదంతా కూడా 4 ఫోల్డ్స్ వేసేసుకొని నేను నీట్గా సెట్ చేసేసుకుంటున్నాను. ఇదేమీ అంత జారిపోయి అలా ఏమీ అవ్వట్లేదు అనమాట. సో మొత్తం అంతా కలిపి ఒకసారి నేను కట్ చేసేసుకుందామని 4 ఫోల్డ్స్ మీద వేసేసుకున్నాను. అండ్ నా టోటల్ లెంత్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నేను 36.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నా లెంత్ వచ్చేసి 34 అనమాట. ఎక్స్ట్రాగా మీకు ఎంత లెంత్ ఉంటుందో ఆ లెంత్కి ఒక 2 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని ఇదిగోండి 37 ఇంచెస్కి డివైడెడ్ బై 2 చేసుకోవాలన్నమాట. 2 చేసుకొని దీన్ని 2 పార్ట్స్ కింద కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గానే తీసుకున్నాను, బట్ చెప్పేటప్పుడు ఏమైనా కొంచెం అటు ఇటు అవ్వచ్చు అనేసి నేను అందుకనే మీకు నార్మల్గా ఎంత మెజర్మెంట్ తీసుకున్నామో ఆ మెజర్మెంట్కి 2 డివైడెడ్ బై చేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసేసుకొని ప్రిల్స్ లాగా పెట్టుకుంటాం మనం ఇక్కడ. అదేంటక్క పైన సేమ్ కట్ చేసాం కింద సేమ్ కట్ చేసాము, 2 లెంత్ ఒకేలాగా ఉంటాయి కదా, మరి అలాగా సేమ్ ప్రిల్స్ వస్తాయా, పైన ప్రిల్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కింద క్లాత్ ఎక్స్ట్రా కావాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ నేను పైన ఫస్ట్ కుట్టేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మళ్ళీ కింద వేయాల్సిన ప్రిల్స్ క్లాత్కి అటాచ్ చేస్తాను అనమాట. అలా అటాచ్ చేసేసి ఎక్కడైతే స్టిచ్ చేసేస్తానో అప్పుడైతే మనకి సరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా కూడా మొత్తము మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అయితే అటాచ్ చేసి నేను కింద స్టెప్స్ వచ్చేసి 2 లేయర్సే పెడుతున్నాను. సో కాబట్టి నేను ఇలా కటింగ్ చేశాను. ఒకవేళ 3 లేయర్స్ కానీ సో ఇంకా ఏమైనా డిఫరెంట్గా కటింగ్స్ ఉంటే కనుక నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా ఫ్రాక్స్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీషో నుంచి ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట, ఫ్యాబ్రిక్స్. సో అవి రాగానే ఖచ్చితంగా వాటిపైన కూడా ఇంకా నేను వీడియోస్ అయితే చేస్తాను.
మీరు ఎవరైనా ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో కొంచెం నాకు కూడా బూస్టప్ కింద ఉంటుంది కదా, మీరు అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి షేర్ చేయడానికి ట్రై చేస్తాను, అది కూడా మన బడ్జెట్లో. అలాగే ఫీడింగ్ టాప్స్, ఇంకా చాలా చాలా స్టఫ్ అయితే ఉంది. ఖచ్చితంగా వాటన్నిటిని అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నెక్ అనేది ఇలా జాయింట్ చేసేసుకొని ఫస్ట్ అయితే చుట్టూ కట్ చేసేస్తున్నాను. చుట్టూ కట్ చేసేసిన తర్వాత మిడిల్లో అప్పుడు కట్ చేస్తాను అనమాట. ఇదిగోండి ఇక్కడికి 2 ఇంచెస్ కిందకి పెట్టుకున్నాను కదా, మీరు మీ నెక్ డీప్ని బట్టి పెట్టుకోండి. నేను నా నెక్ డీప్ని బట్టి 4.5 ఏమో పైన పెట్టుకున్నాను. అండ్ కింద వచ్చేసి 2 ఇంచెస్ నేను డౌన్ అయితే పెట్టుకున్నాను అనమాట, వీ షేప్ లాగా. మీరు మీకు కావాల్సింది ఎంత హైట్ కావాలో అంత పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాననేసి మీరు 2 ఇంచెస్ డౌన్ పెట్టేస్తారనుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి డీప్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని. అండ్ ఇక్కడ వచ్చేసి టర్న్ చేసేసుకొని దీని మీద మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ విత్ ఉంచేసి ఈ 1/2 ఇంచ్ గ్యాప్లో మనం ఇలాగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కార్నర్స్లో మీకు షార్ప్నెస్ రాలేదనుకోండి, నేను ఇక్కడైతే సీమ్ రిప్పర్ పెట్టుకొని ఇలా షార్ప్నెస్ అనేది బయటకు తీసాను. లేదంటే మీరు పిన్నిస్తో అయినా కానీ ఇలా షార్ప్నెస్ తీసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మొత్తం అంతా కూడా నెక్కి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తము టోటల్గా ఏదైతే ఉందో లైనింగ్, సో మెయిన్ ఫ్యాబ్రిక్కి మనము అటాచ్ చేసేసుకోవాలన్నమాట. ఇది కుట్టుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోండి. మరీ ఫ్లోయీ ఫ్యాబ్రిక్స్ అయితే కనుక మీకు జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకి ప్రాబ్లం లేదు కాబట్టి నేను పిన్స్ అలాంటివి ఏమీ పెట్టలేదు. ఒకవేళ మీకు బాగా ఫ్లోయీగా ఉంది అంటే కనుక గమ్ముతో కానీ లేకపోతే పిన్స్తో కానీ అలాంటి వాటితో పెట్టేసుకొని అటాచ్ చేసి అప్పుడు స్టిచ్ చేసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది బిగినర్స్ అయితే. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా లాంగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం వివరంగా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో అందుకని వీడియో అయితే కొంచెం లెంతీగా పోస్ట్ చేశాను. నేను కొంచెంగా తగ్గించేసి వీడియో ఒక 10 మినిట్స్ కల్లా పెట్టాను అనుకోండి, తర్వాత మళ్ళీ మీకు వచ్చే డౌట్స్ నేను క్లారిఫై చేయాలన్నా ఒక్కొక్కరికి చాలా కష్టం అవుతుంది. సో అందుకనే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డాట్స్ వేసేసుకుంటున్నాను. ముందు చెప్పాను కదా మీరు కావాలంటే ప్రిన్సెస్ కట్ అయినా పెట్టుకోవచ్చని, ఇక్కడ నేనైతే ప్రిన్సెస్ కట్ పెట్టట్లేదు. ఇదేంటంటే కొంచెం రెడీమేడ్ లుక్ స్టైల్లో వచ్చేలాగా స్టిచ్ చేద్దామనేసి ఇక్కడ నేను డాట్స్ వేసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇదే విధంగా మనము బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ ఘాట్లు పెట్టాను కదా, ఆ ఘాటు దగ్గర నుంచి చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి ఇలాగా. ఇదేంటంటే ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టాలి, అంటే మిడ్ పాయింట్ వరకు సేమ్ ఒకే వేలో పెట్టేసేయాలి. మనకి హ్యాండ్ మిడ్ పాయింట్ ఉంటుంది కదా అది. అండ్ దాని తర్వాత ఇదిగోండి టర్న్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి ఎదురు బదురు వచ్చేస్తాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఇలా ఒకటి ఎదురుగా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. నేను హ్యాండ్ వచ్చేసి ఎప్పుడైనా మ్యాక్సిమం లూజ్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. బాగుంటుంది లూజ్గా వేసుకుంటే. పర్ఫెక్ట్గా హ్యాండ్ ఫిట్టింగ్ అంటే కొన్ని డ్రెస్సెస్కి బాగుంటాయి, కొన్ని ఫ్రాక్స్కి ఏమో కొంచెం లూజ్గా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒకవేళ లేదు మీకు కొంచెం టైట్గా కావాలి అంటే ఒక సైడ్ ఒక 2 కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే హ్యాండ్స్ అవి వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ అనేది జాయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇలా ఒక 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది లాస్ట్లో, ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ దీంతో ఏ మోడల్ స్టిచ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాను. ఇంకా లాస్ట్కి అయితే సరే ఈ మోడల్ అయితే బాగుంటుందనేసి ఇంక ఈ మోడల్కి అయితే ఫిక్స్ అయ్యి ఇంకా మొత్తం ఇదంతా నేను అనుకున్న అవుట్పుట్ లాగే వచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి వేసుకోండి. మీకు ఒకవేళ హ్యాండ్స్కి ఏమైనా క్లాత్ సైడ్లో తగ్గిందనుకోండి, చిన్నగా ఒక ప్రిల్ అనేది విప్పేసేయండి. చిన్నగా ఒక కుచ్చు ఇప్పేస్తే మీకు క్లాత్ అనేది సరిపోతుంది. లేదు ఒకవేళ మీకు ఇంకా పెద్దదైపోయింది అనుకోండి, ఒకటి కానీ 2 కానీ కుచ్చులు పెట్టేసుకోండి హ్యాండ్ దగ్గర. అప్పుడు మనకి ఏంటంటే క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, సైడ్కి కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ కావాలంటే కట్ చేసేసుకోవచ్చు, లేదు ఇన్ కేస్ కొంచెం ఎక్కువ బుట్ట రావాలి, కొంచెం క్లాత్ ఎక్కువ మిగిలింది అనుకుంటే కనుక మీరు నేను చెప్పినట్టు ప్రిల్స్ అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలాగే మొత్తం ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి
సీమ్ అలవెన్స్తో స్టిచ్ చేస్తున్నాను అనమాట. మీరు కొంచెం హెచ్చు తగ్గులుగా స్టిచ్ చేశారనుకోండి, మనకి హ్యాండ్ దగ్గర పట్టేయడము లేకపోతే బుసుకులు రావడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి బిగినర్స్ అనుకోండి, ఒక 1/2 ఇంచ్ ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా మార్క్ చేసేసుకొని అప్పుడు దాని మీద అటాచ్ చేసుకోండి, మీకు అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట హ్యాండ్కి. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇదిగోండి చూడండి, ఇక్కడ హ్యాండ్కి అయితే బుట్టలాగా ఇలా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది బుట్ట. బట్ ఇదేంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఒకేలాగా ఉంది కదా, సో అందుకని మనం ఎక్కువ మోడల్ పెట్టినా ఏమీ తెలీదు. అండ్ ఇక్కడ నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచ్ అంటే 11 ఇంచ్ అనమాట ఫుల్ రౌండ్. సో 5.5 ఇంచెస్ పెట్టేసుకొని నా ఆర్మ్ డౌన్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచ్ అనమాట. దీన్ని కూడా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 8.5 ఇంచ్కి పెట్టేసుకొని ఇదిగోండి ఇలా. ఎందుకంటే మనం ఎక్స్ట్రాగా తీసుకుంది 2 ఇంచెస్ ఖర్చు కోసం కాబట్టి అటు సైడ్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదు మీకు ఇంకా ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ కావాలంటే ఒకసారి ఆర్మ్ డౌన్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అక్కడికి పెట్టేసుకొని మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రిల్స్ పెట్టడానికి అయితే పాదాన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నేను సీమ్ రిప్పర్ అయితే పెట్టాను అనమాట. మీరు కావాలంటే నీడిల్ కానీ పినీస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. చూపించాను కదా, యాక్చువల్లీ అది పెద్ద క్లిప్ మిస్ అయిపోయింది అనమాట. సో అందుకని చిన్న క్లిప్ యాడ్ చేశాను. అలా పెట్టేసుకొని పై దానికి మాత్రం ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పైనది ఎక్కువ ప్రిల్స్ పెట్టేసామనుకోండి, మళ్ళీ కింద దానికంటే ఎక్కువ ప్రిల్స్ పెట్టాల్సి వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనకి క్లాత్ అనేది ఎక్కువ పట్టిద్ది కాబట్టి మన దగ్గర ఉన్న క్లాత్ సరిపోదు. సో అందుకని మ్యాక్సిమం మనకి కుదిరినంత వరకు వేస్ట్ దగ్గర వచ్చే పార్ట్ చిన్నగా ప్రిల్స్ పెట్టుకొని దానికి ఇంకా ఎక్కువ క్లాత్ మిగిలింది అనుకోండి, అప్పుడు కింద మీరు ఎక్స్ట్రాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేనైతే స్టిచ్ చేసేసాను ఒక పార్ట్ పైనది. అండ్ కింద పార్ట్ వచ్చేసి పై దాంట్లో మిగిలింది కూడా అటాచ్ చేసేసి ఇప్పుడు మనము కింద ప్రిల్స్ అనేది అటాచ్ చేయాలన్నమాట. దీనికైతే నార్మల్గా పెట్టుకోవట్లేదు, హ్యాండ్తో ప్రిల్స్ అయితే పెడుతున్నాను. బికాజ్ నాకు చాలా అంటే చాలా క్లాత్ మిగిలింది. 4 లేయర్స్ మీద కట్ చేసాం కదా, అంటే నాకు దాదాపుగా 5-10 మీటర్స్ వచ్చిందనమాట. 5.10 మీటర్స్ వచ్చింది. సో మనం 4 లేయర్స్లో వేసేసి కట్ చేసేసాం కదా, సో ఆ ఒక లేయర్ అంతా కూడా 5 మీటర్స్ వరకు ఉంటుంది. అండ్ పైన దాంట్లో కూడా నాకు ఒక 1 మీటర్ వరకు మిగిలిందనమాట క్లాత్. సో మొత్తం టోటల్గా ఒక 6 మీటర్స్ వరకు మిగిలింది. సో దాన్ని ఏం చేశానంటే కింద మనకి వేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ అతికే పార్ట్ దగ్గర ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను కదా, సో ఆ కింద ఫ్యాబ్రిక్ని ఏం చేశానంటే 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. అలాగే కింద వేయాల్సిన లేయర్ కూడా 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఆ 4 పాయింట్స్ పైన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, సో ఈ 4 పాయింట్స్ని దానికి జాయింట్ చేస్తే మిగిలిన క్లాత్ అంతా కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రిల్స్ పెట్టుకోవాలనేది ఈజీగా అర్థమైపోతుంది. నేను మీకు కావాలంటే కనుక దాని గురించి వేరేగా వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది కదా, సో అందుకని. అండ్ ఇక్కడైతే టాప్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇదేంటంటే నేను నార్మల్గా లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేశాను కాబట్టి ప్రిల్స్ అనేవి ఇలా కనిపిస్తున్నాయి. నార్మల్గా పీకో చేసుకొని ఇంకొక మోడల్లో అయితే పెడతాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను 3 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను కదా, అండ్ ఇక్కడ వచ్చేసి నా వేస్ట్ రౌండ్ 40 తీసుకున్నాను. 40 తీసుకొని ఇక్కడ అయితే మార్క్ చేసేసుకొని నాకు ఎంత లెంత్ వస్తుందో సేమ్ అంతే లెంత్ పెట్టేసుకుంటున్నాను. ఇదైతే నాకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ 32 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట. కొంచెం ఒక 4 or 5 ఇంచెస్ మన లోపల ఖర్చు అనేది లైనింగ్ అనేది పైకున్న ప్రాబ్లం లేదు. ఇదైతే నాకు కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మిగిలిన పాయింట్ వచ్చేసి కింద అక్కడ ఇదిగోండి ఇక్కడ క్రాస్ వచ్చింది కదా, ఇక్కడ ఈ క్రాస్ అనేది కరెక్ట్గా తీసేసుకొని ఈ క్లాత్ అనేది నీట్గా కట్ చేసేసుకొని, ఎందుకంటే నేను ఫస్ట్ క్రాస్ తీయలేదన్నమాట, సో అందుకని ఇక్కడ తీస్తున్నా లాస్ట్లో. ఇంకా మిగిలిన క్లాత్ వచ్చేసి ఇదిగోండి సేమ్ ఇదే వేలో రౌండ్గా ఇలా పెట్టేసుకొని ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నా. సేమ్ ఎలా అయితే కట్ చేశానో సేమ్ అదే వేలో స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో చూపించట్లేదు, బట్ ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా, సో అందుకనే ఇక్కడైతే స్టిచ్ చేసేసాను. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను 2 జాయింట్స్ చేసేసుకున్నాను అనమాట. నార్మల్గా ఏంటంటే పైన కూడా ఒకటి జాయింట్ చేసేసాను కదా, ఒక సైడ్ జాయింట్ అనేది చేసేసాను. ఎందుకంటే నేను కింద ప్రిల్స్ పెట్టిన పార్ట్ వచ్చేసి నాకైతే కంటిన్యూగా ఉంది కదా క్లాత్, సో నాకు మిడిల్లో జాయింట్స్ ఏమీ పడలేదన్నమాట. సో అందుకనే నేను ఒక సైడ్ అయితే జాయింట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లైనింగ్ అనమాట. నాకైతే లైనింగ్కి 2 జాయింట్స్ పడ్డాయి, సో అందుకని ముందే లైనింగ్స్ని అయితే జాయింట్ చేసేసుకుని
అటు సైడ్ అయితే మనకి ప్రిల్స్ పెట్టుకున్నాం కదా, సో దాని ఆపోజిట్ సైడ్లో నేను ఇక్కడైతే లైనింగ్ అటాచ్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ మీకు లైనింగ్ ఏమైనా కొంచెం పెద్దగా అయినట్టు అనిపిస్తే కనుక చిన్నగా ప్రిల్స్ లాగా పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం అంతా తీసి పెట్టేటప్పటికి కింద లైనింగ్ అనేది కొంచెం సాగిపోయింది. అందుకని చిన్నగా ఒక 2-3 ప్రిల్స్ అయితే పెట్టేసుకుని ఈ విధంగా అటాచ్ చేస్తాను అనమాట. ఇలా అటాచ్ చేసేసుకొని కింద ఒక 2 స్టిచెస్ వేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత 2 స్టిచెస్ వేసేసుకుంటే ఇదిగోండి మనకి బయట వైపు అలా ఉంది, లోపల వైపు ఇలా ఉందన్నమాట. అలా ఉంటే ఏంటంటే మనకి గుచ్చుకోకుండా ఇరిటేషన్ రాకుండా ఉంటుంది. పీచులు అలాంటివి ఏమైనా వచ్చినా కూడా బయటికి మనకి కనిపించవన్నమాట. దీనికైతే ఖచ్చితంగా ఓవర్లాక్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం పీచులు ఎక్కువ వస్తున్నాయి. క్లాత్ క్రేపే, కాకపోతే కొంచెం ఎందుకో ఎక్కువైతే వస్తున్నాయి అన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.